ట్రివేడ్ హెడ్ టీమిండియాని కొంపముంచిన ఈ ఆటగాడు అటు ఛాంపియన్షిప్లో కావచ్చు, అదేవిధంగా మళ్ళీ వరల్డ్ కప్లో కావచ్చు, ఈ ఆటగాడు టీమిండియాను కొంపముంచిండు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈరోజు మనడు ఎస్ఆర్హెచ్ తరపున అద్భుతమైన రీతిలో తక్కువ బంతుల్లోనే 8 సిక్స్లు 9 ఫోర్ల సాయంతో ఊచకోత కోసడం చెప్పాలి. తక్కువ బంతుల్లోనే 50 రన్స్ కొట్టడమే కాకుండా 100 రన్స్ కూడా తక్కువ బంతుల్లోనే కొట్టి ఐపీఎల్లో నేను పోటీ చేస్తా, నేను నిలుస్తా, నేను ఆడతా అని చెప్పి ఎస్ఆర్హెచ్ను పటిష్ట స్థాయిలో మంచి స్థాయిలో పెట్టడం చెప్తున్నారు ఫ్యాన్స్. వాస్తవానికి తన దూకుడైన ఆట తీరుతూ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మంచి స్థాయిలో ఉందని చెప్పి, మంచి స్థాయిలో దూసుకుపోతుందని చెప్పి, ఈసారి కప్పు కొట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా తన ఆడినటువంటి ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పి చెప్తున్నారు. గత సంవత్సరం ఇదే ఆర్సీ పైన మరి క్లస్ అని సెంచరీ కొడితే, అదే ఆర్సీ పైన ఈరోజు మనోడు ఈ విధంగా సెంచరీ కొట్టడం పట్ల ఆర్సీ అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి పండగే కాబట్టి ఎస్ఆర్హెచ్ ఈ విధంగా ఆడిందని చెప్పి, ఏది ఏమైనా కూడా ఆటలో అద్భుతంగా ఆడుతుంటే హెడ్ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ అయితే సూపర్ అని చెప్పి చెప్తున్నారు. టీమిండియాకు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి ఈ యొక్క హెడ్ ఈరోజు ఎస్ఆర్హెచ్కు బలంగా ఉండడం పట్ల మరి అభిమానులు ఆ బాధను మర్చిపోయి ఏమైనా పర్వాలేదు కానీ ఎస్ఆర్హెచ్ తరపున మాత్రం పరువు కాపాడే ఇన్నింగ్స్ మాత్రం మనోడు ఆడుతుండని చెప్పి హెడ్ చెప్తున్నాడు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఐపీఎల్ జరుగుతున్నప్పటికీ తను ఆడలేదు. ప్రత్యేకించి ఈసారే ఐపీఎల్లో తను ఆడుతుండడం పట్ల ఆనందానికి అందలేపింది. అటాకింగ్ ఆడుతూ అదరగొట్టే హెడ్ తనకే సాధ్యమైన రీతిలో 4లు 6లు కొడుతూ సూపర్ సక్సెస్ కావడం ఇప్పుడు అభిమానులు సంతోషపడుతున్నారని చెప్పుకోవచ్చు.